అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు అంతా సిద్ధంగా ఉంది. కృష్ణశిలతో చేసిన విగ్రహం ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది. రాముని రాకతో అయోధ్యాపురి పులకించిపోతోంది. అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణశిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు అంతా సిద్ధంగా ఉంది. సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. రామ్లల్లా జన్మభూమిలో మొత్తమంతా కూడా సుందరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దేవాలయాన్ని అంతా కూడా సుందరంగా తయారు చేశారు. 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నటువంటి నేపథ్యంలో వేద పండితులంతా కూడా ఇప్పటికే ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ఈ రోజు అందులో భాగంగానే చాలా మంది 121 మంది వేద పురోహితుల మధ్య అంతా కూడా సరయూ నది తీరం నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లతో ఆ జలముతో మొత్తం అంతా సంప్రోక్షణ చేశారు. రేపు 125 కలశాలతో కూడా సంప్రోక్షణ చేసే అవకాశం ఉంది. బిఫోర్ దట్ మొత్తం అయోధ్యలో కూడా అంతా తెలుగువారి అడావుడి కూడా నడుస్తుంది. ఎందుకంటే తాము కూడా ఉడతా భక్తిగా చేస్తామని చెప్పి కూడా అయోధ్యలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా అయోధ్యకు వచ్చినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఉన్నటువంటి భాగ్యనగర్ లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వేల కొద్ది బియ్యాన్ని తీసుకొచ్చి టన్నులుగా మార్చి వాటిని భోజనాలుగా ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య భక్తులందరికీ కూడా పంచుతున్నటువంటి దృశ్యాలు అయోధ్య వీధుల్లో కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ప్రస్తుతం ఈ అయోధ్య రామాలయం మెయిన్ గేట్ దగ్గర కూడా దానితో పాటు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వేద పురోహితులు కావచ్చు, తర్వాత దేవాలయంలో కీలకమైనటువంటి వాళ్ళంతా కూడా కావచ్చు. సో వారంతా కూడా వచ్చి ఇక్కడ తాము కూడా సాధ్యమైనంత మేర సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఒకవైపు రామాలయం సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటే మరొక వైపు ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికి కూడా భోజనాలు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా కొద్దిమంది ఉన్నారు. తెలుగు వాళ్ళంతా కూడా వచ్చారు. వారితో మాట్లాడదాం. భోగి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ప్రధానంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎంత మేర భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు? మేము భాగ్యనగర్ నుంచి రావడం జరిగింది. భాగ్యనగర్ లోపల రామరాజు గారు, మా పూర్వ విహెచ్పి అధ్యక్షులు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి వారు కలిసి అంటే ఒకటి కమిటీ శ్రీరామ తీర్థప్రసాదం చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ మేము రోజు 5,000 నుంచి 6,000 వరకు పెట్టమని చెప్పేసి మన తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం ఏమంటే మేము 40 టన్నులకు సంబంధించిన బియ్యము, దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం తయారు చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశం ప్రకారం ఏమంటే వచ్చిన భక్తులకు అందరికీ ఏమంటే తెలంగాణ రుచులు మీరు పెట్టండి, తెలంగాణ మీరు ఏ విధంగా భోజనం తింటారు ఆ విధంగా రుచులు పెట్టమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సంబంధించిన రుచులు మేము పెట్టడానికి ఇక్కడ ఏమంటే డైలీ ఏమంటే ఒక 5,000 నుంచి 6,000 మందికి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క కార్యకర్తలు 200 మంది కార్యకర్తలు సార్ 5 బ్యాచ్లుగా పనిచేస్తారు. ప్రతి బ్యాచ్ కి 40 మంది కార్యకర్తలు ఏమంటే 10 రోజులుగా వాళ్ళు ఇక్కడ కార్యకర్తలు ఉంటారు. 45 డేస్ ఏమంటే మా యొక్క కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. ఏమంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న వాళ్ళందరూ రావచ్చు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మందికి వచ్చే ఇక్కడ భక్తులకి ఏమంటే అమ్మాజీ మందిర్ బోలేగడ్డ దగ్గర ఇక్కడ తెలంగాణకు సంబంధించిన భోజన కార్యక్రమం ఉంది. తెలంగాణకు సంబంధించిన రుచులు ఇక్కడ భోజనాలు పెడతారు. కాబట్టి వాళ్ళ నుంచి ఇక్కడ అందరు స్వీకరించాలని మేము కోరుతున్నాం. కమిటీ ఆదేశం ప్రకారం ఏమంటే 5 నుంచి 6,000 మంది మేము పెడుతున్నాం. మేము భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్మేటువంటి తెలుగు రాష్ట్రాల్లో, అన్నపూర్ణ అయినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అయోధ్య రామాలయంలో వచ్చేటువంటి భక్తులందరికీ పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి రామక్షేత్ర తీర్థ ట్రస్ట్ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇదే కాదు, మొత్తం అంతా కూడా ఇక్కడ అనేకమైనటువంటి కళాకారులంతా కూడా వచ్చారు. వారందరూ కూడా ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమంలో వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేస్తారు. తెలంగాణ నుంచి యక్షగానం, అలాగే రామునికి సంబంధించినటువంటి చరిత్రను చెప్పడానికి కళాకారులు వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఘటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను చేయడానికి కూడా కొద్దిమంది తెలుగు వారు కూడా ఇక్కడ ఉన్నారు. సో అయోధ్య రామాలయంలో దేశవ్యాప్తంగా అందరి పాత్ర ఉన్నట్టుగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కావచ్చు, అలాగే భోజనాలు ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి భక్త సంఘాలు కూడా కావచ్చు. వీరందరితో కూడా అయోధ్యలో కొత్త శోభాయమానం నెలకొనుందని చెప్పవచ్చు. భోజనాలు పెట్టడమని స్వయంగా రాముడు ఆదేశించాడని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి రామభక్త హనుమానులంతా కూడా వీలవుతున్నటువంటి దృశ్యం అయోధ్యలో కొనసాగుతుంది. భోగి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ దినకర్.